సత్యాగ్రహ దీక్షకు నాయకత్వం వహించి దీక్ష చేపట్టినటువంటి ఫైర్ బ్రాండ్ లీడరు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మన సోదరుడు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చారు. రవి గారికి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక చేశారు. పేరు ఎవరికి వచ్చినా ఆయన పాత్ర చాలా అమూల్యంగా ఉంది. ఆయన బీసీ ఉద్యమంలో పాల్గొనడం చాలా మంచి పరిణామము. రవిచంద్ర గారు ఉదార హృదయుడు, ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించడానికి రావడము నిజంగా అత్యంతదగ్గ పరిణామము. అదేవిధంగా వినయ్ భాస్కర్ వాళ్ళ బ్రదరు మా తోటి తెలంగాణ అప్పుడు రిజర్వేషన్ ఉద్యమం లోపల, మండల ఉద్యమం లోపల ప్రణయ్ భాస్కర్ ప్రముఖంగా ఉత్తర తెలంగాణ అంతా పర్యటన చేసినటువంటి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ. అదేవిధంగా బీసీ సోదరుడు ఉద్యమకారుడు జాలిల శ్రీనివాస్ గౌడ్ గారికి, రామకోటి గారికి, నరేందర్ గౌడ్ గారికి, ఐలేష్ యాదవ్ గారికి, మీ రామ్మూర్తి గారికి, సిద్ధేశ్వర్ గారికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని చూస్తే తెలంగాణ ఉద్యమం మించి అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం లోపల ఎందుకంటే రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమం లోపల ప్రముఖ పాత్ర వహించినాడు. చాలా సాహసవీరుడు, దూసుకొని పోయిండు, బస్సులలో పెట్టిండు, అసెంబ్లీకి దూసుకుపోయిండు. నేను 1978లో 2000 మంది గురుకులాలు పెట్టాలి, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీలో దాడి చేసి తుక్కుతుగా వెళ్ళగొట్టాం. అట్లాంటి ఘటన మళ్ళా రాజారామే చేసేది అక్కడ. అందుకే ఈ ఉద్యమము నూతన పంథతో పోతుంది. బీసీ ఉద్యమము సాంప్రదాయక ఉద్యమాలను చేస్తున్నాం మేమందరం. ఎందుకంటే అందరు పైన ఎవరు లేరు మనం. కానీ ఈసారి ఉద్యమం కొత్త పుంతాలు వస్తుంది. మిలిటెంట్ ఉద్యమం జరుగుతుంది. పాలక వర్గాన్ని, అగ్రకుల పాలకులను మెడలు వంచి మన వాట మనం తీసుకుంటామనే ఆత్మవిశ్వాసం నాకు ఈ రోజు వస్తుంది. ఎందుకంటే తరతరాలుగా బీసీలను పాలకులందరూ ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప పాత లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఇప్పటికే చాలా టైం అయింది. ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ల విషయంలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అభిమానులు ఉండొచ్చు కానీ ఆయన రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన ఆయనకు లేనట్టు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎన్నికలై 9 నెలలకు దగ్గర వస్తుంది. ఇంతవరకు జనాభా లెక్కలు లేవు, రిజర్వేషన్లు పెంచవు. 2 సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా అనుమానంగా ఉంది. ఒకసారి వెంబడే ఎన్నికలు కాందడే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతారు. ఎట్లా పెడతావు? పెంచకుండా వార్నింగ్ ఇస్తే, బీజీ సంఘాలు వార్నింగ్ ఇస్తే జనరల్ వినాయకుడు జరిగాడు. మళ్ళా ఈ మధ్య 3-4 మీటింగ్లు పెట్టి రిజర్వేషన్ పెంచాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకపోతే 15 రోజుల్లో జనాభా లెక్కలు వస్తాయి. ఏమైనా జనాభా లెక్కలు దేవతలు వస్తారా, గంధర్వులు వస్తారా? ఈడున్న మీ ఉద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు అందరు 8 రోజులు తిరిగితే కులం ఎంతుంది, జనాభా ఎంతుందో మొత్తం లెక్కలు వస్తాయి. రెండవది ఇంకొక కీలక అంశాన్ని కూడా మీరు చూడాలి. సుప్రీంకోర్టు 50% అంటది అని అన్నారు. 50% సుప్రీంకోర్టు ఎప్పుడో దాటేసింది. అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వ్, వాళ్ళు 3% ఉన్నారు పేదలు, 10% రిజర్వేషన్ పెట్టారు వాళ్ళకి. అప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది? 50% దాటవచ్చు, కాలానుగుణంగా ప్రోత్సహించి. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కేసు లోపల అక్కడ కూడా ఏమిచ్చింది? జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పించారు. చాలా తీర్పులు ఉన్నాయి. తమిళనాడు విషయంలో ఉన్నాయి. కర్ణాటక కేసు లోపల కూడా లోకల్ బాడీ రిజర్వేషన్ ఇచ్చిన కేసు లోపల కూడా ఈ అంశాన్ని రాశారు. జనాభా లెక్కలు లేవు, 50% దాడింది. 50% రాజ్యాంగంలో లేదు లిమిట్. వీళ్ళు పెట్టుకున్నారు, సుప్రీంకోర్టు పెట్టుకున్నారు. అది రాజ్యాంగం కాదు. కాబట్టి
దీనికి 50% వర్తించదు, ఏం మెరిట్ కాదు, మెరిట్ అంటేనే దాటిండు మీరు. ఈ రాజకీయ నాయకులు ఏముంది, అందరూ వీళ్ళందరూ రాజకీయాలను వ్యాపారంగా మార్చారు. పార్టీలన్నీ పేద ప్రజల సేవ చేయడం లేదు, వాళ్ళకు వ్యాపారంగా మార్చి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా పైకి రావాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా కాలాలు దిగాలి, ఎన్ని కాలాలు రావాలి, ఇదే ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ వేదిక ద్వారా. నువ్వు ఒక నాయకుడు, ఒక సంఘం కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. బీసీలకు వ్యతిరేకంగా పోతే అనేక సందర్భాల్లో రెడ్డి సంఘం మీటింగ్ లో మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ప్రతి గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని రెడ్డే పరిపాలించాలి. మీరే పరిపాలిస్తున్నారు కదా రెడ్లు. 76 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేరు, మొత్తం అగ్రకులాలే రెడ్లు పాలించారు. కమ్మలు పరిపాలించారు, వెల్మలు పరిపాలించారు, బ్రాహ్మణులు పరిపాలించారు, వైశ్యులు పరిపాలించారు. ఒక్క బీసీ కులం గాని దళితులు గాని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిపాలించారు. దీన్ని బీసీలు ఛాలెంజ్ గా తీసుకుంటారు. బీసీలు అందరు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా, మాకు ఒక్క ముఖ్యమంత్రి రాలేదని ఆలోచిస్తున్నారు. బీజేపీ పార్టీ అక్కడ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నాయి. బీసీల ముచ్చట మాట్లాడదామంటే క్వశ్చన్లు రాదు, జీరో వల్ల రాదు. అయినప్పటికీ కూడా బెదిరించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నా, మనం ఒక రాష్ట్రంలో గుజ్జాలు, జాట్లు, రైతులు, ఇంకా మరాఠాలు వీళ్ళందరూ ఏ విధంగా ఉద్యమం చేశారు మీకు చూడాలి. హర్యానా లోపల జాట్లు ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. గుజ్జాలు రాజస్థాన్ లో రోడ్లు తవ్వి చల్లేసి ఆపేసిర్రు, రైలు ఆపిర్రు, రైలు పట్టాలు తీసేసిర్రు. మరాఠాలు మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళు కూడా తవ్వి రైళ్లు బస్సులు బంద్ చేసింది. అట్లాంటి ఉద్యమ పంతాలోనికి మనం అందరం పోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రాజారావు ఒకసారి 1978 పూర్వం హాస్టల్లు, స్కాలర్షిప్లు, గ్రూపులు లేవు. అప్పుడు మాకు కావాలని మేము అడిగితే ధర్నాలు చేస్తే సంవత్సరానికి 3-4 ఇచ్చింది. ఎప్పుడైతే అసెంబ్లీ మీదకి పోయి పరగొట్టామో